మాయా ఏనా మాయా 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 రాక్షసులు మాయా ఏమిటి గోళ రాక్షసులు రాక్షసులు అంటావేంటి లేలే మా అయ్య రుద్రమ్మ దొర మా అమ్మ దుర్గమ్మ దొరసాని మా సంతానయ్య అట్లా చూస్తానంటే మా అమ్మ మా అయ్యకి మొక్కు నేనా నేను బ్రహ్మపుత్రుని నువ్వెంతోడమైనా తప్పదు పడు ముందు అది మా ఆచారం గ్రహచారం సలంగుండు సలంగుండు అమ్మి అందగాన్ని తెచ్చుకున్నాం నీ అదృష్టం అయ్యా అదృష్టం ఏమిటి ఇన్నాళ్ళు ఇంత ఇదిగా పెంచి ఈ పాడు మొహానికి ఇచ్చి పెళ్లి చేస్తావా నా పిల్లని తప్పదే మరి అది మన ఆచారం ఒక పెళ్లి కాని పిల్లోడు పిల్ల రేతిరంతా మన పెళ్లి గుహలో ఉంటే వాళ్ళకి పెళ్ళైనట్టేగా ఏంటి అయితే నాకు బావయ్యాడన్నమాట బావోయ్ పాడు కంపు నీ సరసాలకేవి గానీ ముందు గూడానికి పోదండి పెద్ద సంబరంతో పెళ్లి చేద్దాం నాకెందుకు పెళ్లి అలకసేయి కలుడయ్యా మర్యాదలని మా లావుగా చేస్తాలే రా నన్ను ఎందుకు ఆవేదిస్తాను నేను పెళ్లి చేసుకోను ఏ ఎందుకు చేసుకో బావోయ్ నేను అస్కలిత బ్రహ్మచారి ఆ జన్మ బ్రహ్మచర్యం ఉన్న వ్రతం అంత వడిగట్టుకున్న సన్యాసుడి అయితే నేతిరంతా పెళ్లి కాని పిల్లతో మా పెళ్లి గుహలో ఎందుకున్నా అయ్యా మరే రాత్రంతా నాతో ఏమేమో ఇచ్చుకలాడి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడా ఏమయ్యా అన్ని తెలిసిన బెమ్మపుత్రుడే కదా ఇట్టా మా బిడ్డను అన్యాయం చేసి పారిపోవటం నీకు న్యాయమేనా మాయా నాకెందుకు ఈ బలవంత పెళ్లి ఈ సన్యాసితో నువ్వేం సుఖపడతావు సాటి కులంలోని వాడిని ఎవరినైనా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చెయ్యి నన్ను పోని మనసారా నిన్ను ప్రేమించి మరోని కట్టుకోనా నిన్నే కట్టుకుంటా నీ అంటే వస్తా నీతోనే ఉంటా మీ అందరికీ చేయెత్తి మొక్కుతాను నేను సర్వసంగ పరిత్యాగి సాధువు నా దారిని నన్ను పోనిపండి పాల పెట్ట లాంటి పెట్టనిస్తామంటే దొట్టు చేస్తున్నాడు తట్టమొక్కమోడు అట్టు మాడగొడతా కొట్టద్దు తప్పు బ్రాహ్మడు ఏయ్ ఈయన్ని కట్టేసి మన గూడానికి తీసుకురండి అక్కడ మన సావులతో చెప్పి బుద్ధి చెప్పిద్దాం నన్ను పోనివ్వండి శ్రీమంత మారవణ గోవిందో అయ్యో 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 కృష్ణ ద్రౌపదీ సంరక్షగా ఎక్కడున్నావయ్యా ఎక్కడ శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్ స్వామి కాపాడండి నేనా ఇప్పుడు ముల్లోకాలను కాపాడే బాధ్యత ఆ నారద మునీంద్రుడు తనపైన వేసుకున్నాడు పోయి ఆయన కాళ్ళు పట్టుకోను ఆయన స్వామి ఈ దీనుడే ఆ నారదుడు మీరు నారద మునీంద్రులా వీరిని ఇలా ఈడ్చు రావడానికి కారణం ఏనండి స్వామి ఈయన నిన్న రేతిరంతా మా మాయతో పెళ్లిగులో ఉన్నాడు ఇప్పుడు పెళ్ళాడమంటే వద్దు పొమ్మంటున్నాడు స్వామి మీరైనా చెప్పండి వీళ్లతో నేను అస్కలిత బ్రహ్మచారిని పెళ్లిగాక ముందు అందరూ బ్రహ్మచారులే అట్టే వ్యక్తి చేయక ఏదో గుట్టుగా పెండాడండి ఏమిటి బలవంతం ఏమిటి దౌర్జన్యం తపమో శ్రీహరినామ సంస్మరణమో త్రైలోక్య సంచారమో జపమో యోగమో సామగానమో జగద్రక్షాదక్ష సామర్థ్యమో ఎప్పుడు వీడని బ్రహ్మచారిని నన్ను హింసించి మీరెల్లరు విపరీతం వగు వర్ణ సంకరపు పెండ్లిన్ చేసుకొమ్మల్దురే అంతేనా? నన్ను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని దేశాలు చూపిస్తానని బెల్లించి మోసం చేస్తావా? అన్నిందాలా నిన్ను నమ్ముకున్నందుకు ఇదే నా నిర్వాకం? నువ్వు ఉండవై ఈ సంగతి నే కనుక్కుంటాను.
ఆడవాళ్ళ బ్రతుకులు అన్యాయం చేసేవాళ్ళని ఊరుకోది దుర్గా. అమ్మా ఆగు, ఈయనేమి చేయొద్దు. ఈయనే నా దొర, ఈయనే నా దైవం. అల్లుడి మీద నా నీ ఎలక కోరి కోరి కూతురు పసుపు కుంకం పాడు చేస్తావా? కావాలంటే నన్ను చంపు, చంపమ్మా. అవును, ముందు నిన్నే చంపాలి. పెద్దోళ్ళమున్నామన్న భీతి లేకుండా ఈ మాయగాడితో తిరిగి మా మాన మర్యాదలు వంట కలిపాం. నీకు అంట తగ్గితే కాని మా కులానికి మా గూడానికి ఈ మచ్చ మాయదు. కన్న కూతురిని చంపుకుంటావా? అవును, దీన్ని చంపి మన పరువు తిట్టలు బతికించుకుంటా. మాయా అయ్యా, అమ్మనేవి అనద్దు. అయ్యా, అల్లారు ముద్దుగా పెంచాం, పెద్దదాన్ని చేశాం. మీ అందరికీ పెద్ద పేరు తెస్తానని ఎంతో పొంగిపోయి పాడుదాన్ని ఈ పెద్ద వయసులో నీ ఆశలన్నీ నాశనం చేసి నీ గుండెల్లో తీరని చిచ్చు పెట్టాను. అయ్యా, ఈ పాపానికి నేను చచ్చిపోవడమే సరైన శిక్ష, నేను చచ్చిపోవడమే సరైన శిక్ష. అయ్యా, ఈ కన్న బిడ్డ కడసారి కోరిక ఒక్కటే, ఆయనకే అని చేయొద్దు, హాయిగా వెళ్ళిపోని. పాపం ఏ మాయ తెలియను. మాయా, ఎంతో స్వేచ్ఛగా సుఖంగా బతికే నీకు నా మూలన కట్టాలు వచ్చాయి. నిన్ను హింస పెడుతుంటే నేను చూడలేదు, చూసి బతకలేను. నా ప్రాణాలు బలెట్టి నీకు ఈ బాధలు తప్పిస్తాను. వచ్చే జన్మలోనైనా నీ పాదాలు సేవిస్తాను. ఆగండి, శాంతించండి. మాయా, నిష్కళంకమైన నీ ప్రేమ, నిరుపమానమైన నీ భక్తి, నిశ్చలమైన నీ మనస్సు ఇప్పటికి తెలుసుకోగలిగాను. నీవు ప్రేమరాశివి, త్యాగమూర్తివి. త్రికరణ శుద్ధిగా అగ్నిసాక్షిగా నిన్నే వివాహమాడతాను. నీ వాడని నీ జోడిని జీవిస్తాను. మా రుద్రన్న ద్వారా మా దంపతుల్ని దీవించు. నారదుల వారు సంసారులైపోతున్నారు. శ్రీమద్ రమారమణ గోవిందో. అమ్మయ్యా, అయిందిరా పెళ్ళి. అయ్యో, మరి నాకెప్పుడే పెళ్ళి? చూడయ్యా, ఇదిగో మీ గూడు. దీనిలో చేరి శిలకా గోరింకలా కాపురం చేయండి. అల్లుడయ్యా, నీకు వేరే చెప్పక్కర్లే, అన్ని విద్యలు వచ్చినోడివి. ఇద్దరుంటే ఏం లాభం, బుద్ధులుండద్దు. అల్లుడయ్యా, అవం శుభం తెలియని పిల్ల. అయ్యా, ఎలా కన్నాము, ఎలా పెంచాము, ఇవాళ నీ చేతుల్లో పెడుతున్నా. ఇక అమ్మవైనా అయ్యవైనా దేవుడవైనా నువ్వే. ఇదిగో, మా అప్పనే ఏమన్నంటే నీ డెప్పు అభివృద్ధి. ఇదిగా మా అన్నని ఏమన్నా అంటే ఇరుగుద్ది. అయ్యో నా తల్లి, మనిషి చూస్తే మంచోడుగా కనపడ్డా, మరి ఎలా బుద్ధి చెప్పుకుంటావో ఏమో. చాలే, మా పిల్లని పల్లెత్తి మాట అన్నామంటే పడేది లేదు. అది కంట తడుతుందంటే మా గుండెల్లో మంటలు లేస్తాయి. గూడు దాటి బయటకు అడిగెట్టావా? గోడల్లో పొడిచి గుడిసిలోకి ఇసిరాయిను. అయ్యో, నా మాట కూడా బాగా చెవిని పడాయి. మన ఆచారాలు తెలవదంటాడు, ఆనికి చిక్కొచ్చుద్ది. అల్లుడయ్యా, అల్లుడికి మగజీవాన్ని అరణం ఇవ్వటం మా కులాచారం. ఇదిగో నీ మరిది, నీ దగ్గరే ఉంచుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఏలుకో. అమ్మా, వెళ్ళొస్తా. రాయే, పోయేస్తాను తల్లే. అమ్మా, రాయే, అమ్మా. నల్లి, నన్ను కూడా మా బావే చేసేసుకున్నాడు. ఇక నిన్నెవడు చేసుకుంటాడే? సంత, విచారించు, నీ పెళ్లి వెంటనే చేస్తాను. వెళ్ళవయ్యా, అన్నీ చేసావు కానీ.
మాయా, నా మీద కోపమా? నాకెందుకు కోపం? మరి నన్ను అంటుకోవద్దు. మేము అడవి జాతి వాళ్ళం, కులం తక్కువ వాళ్ళం. కాదు ప్రేయసి, నీవు జగజ్జనని అయిన ఆ సరస్వతీదేవి గారాబు కూడలిది, త్రిజగన్నేత అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మ వంశవర్ధనిది, బ్రహ్మర్షి శ్రేష్ఠుడైన ఈ నారద మహర్షి అర్థాంగి. మాయా మాయ. నా పేరు మాత్రమే మాయ. నీ మనసు మాట అంతా మాయే. పొద్దున్న ఎక్కడికి పోయింది ఈ ప్రేమంతా? దులిపి కొట్టావే పోతాను అంటూ. అది కాదు దేవి, నీకు నా యందు ఎంత ప్రేమ ఉందో చూద్దామని అలా నాటకం ఆడాను అంతే. నా ఒప్పుల గొప్ప. పోనీ అదే నా తప్పైతే క్షమించు. ఇంకా కోపమేనా? నా చిలుక.